విభాగం కొనసాగాలి. కీర్తన గ్రంథంలో ఈ మాటలు ఎందుకు ధ్యానం చేస్తున్నాము అంటే, ఆ మాట ప్రతిదీ కూడా నేను నన్ను అనే మాటలు రాశాడు. అంటే ప్రతి వారిని ఆ మాటలు పెట్టినప్పుడు ఇది నా జీవితానికి అన్వయింప తీసుకోవాలి. నేను ఇలా ఉండాలి, ఇలా నడిస్తే నా జీవితానికి భవిష్యత్తుకు మంచిదనే ఆలోచన మనం ఉండాలి. ఎప్పుడే కానీ దేవుని వాక్యం వినేటప్పుడు కానీ, దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు కానీ, దేవుని వాక్యాన్ని ధ్యానించేటప్పుడు కానీ నేనెందుకు ఇలా ఉండకూడదు అనేటువంటి తీర్మానం కూర్చోవాలి. అంతేగాని దేవుని వాక్యము అందరికీ, నిలబడ్డవాడికి, చెప్పేవాడికి, వినేవాడికి అందరికీ ప్రతివాడ మార్గంలో జీవించాల్సిందే. చెప్పి ఆ మార్గంలో లేకపోతే వ్యర్థమవుతుంది. అపోస్తలుడైన పౌలు కట్టి నాకు గుర్తు చేశాడండి. నేను కూడా అందరిలాగా ఉండాలని నాకు ఉంటుంది. శరీరం కదా, అందరి సేవకులు పొజిషన్లో ఉన్నారు అని. కానీ ఈ లోక సంబంధమైన పొజిషన్ దేవుడు కోరుకోవడం, పరలోకమైన పొజిషన్ మనకు ఉండాలి. అపోస్తలుడైన పౌలు ఒక మాట చెప్పాడండి. 9వ అధ్యాయం కొరింథీయులకు రాసిన 27వ వచనం. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు కానీ, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు. గాలిని కొట్టగలుగుతామా అండి మనం? గాలిని కొడతావా? అట్లా పోట్లాడటం లేదు, కొట్టడం చేత కాదు, పోట్లాడటం కాదు ఇది. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేను భ్రష్టుడనైపోతునేమోనని నా శరీరమును నరగొట్టుకొని స్వాధీనపరుచుకుంటున్నాను. అంటే ఎవరి స్వాధీనంలోనికి? నా ఆత్మ స్వాధీనంలోనికి రావాలి. నా ఆత్మ స్వాధీనంలోనికి శరీరం రావాలి. శరీరం చెప్పినట్టు నా ఆత్మ నడిపించుకోకూడదు. నరకానికి పోతావు. మన శరీరం చెప్పినట్టు కాదు. ఇప్పుడు సేవకులంతా శరీరాన్ని ఆశీర్వాదకరంగా ఉండేటట్టు ప్రకటన చేస్తే మనం ఆ కోరికలను నమ్ముకుని వాళ్ళు అనుకుంటున్నారు. మన ఆత్మ శరీరాన్ని నలగొట్టి చంపాలని రాశాడు. ఒక మాట రాశాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం. సహోదరులారా, నేను శరీరానుసారముగా ప్రవర్తించుటకు శరీరమునకు రుణస్థులము కాదు. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉన్నారు. మీరు ఈ రోజు పెద్ద హైలైట్గా కనపడుతున్నారు. శరీరానుసారంగా అందుకే 41వ కీర్తనలో 4వ వచనంలో ఒక గొప్ప మాట ఉంది. గర్విష్ఠులైనను త్రోవ విడిచి అబద్ధములకు తిరుగువారునైనను అట్టి సేవకుల వైపు చూడొద్దు. వారు అబద్ధముల తట్టు తిరిగారు. వారు శరీరానికి రుణస్థులుగా శరీరాన్ని పోషించుకుంటూ శరీర సంబంధంగా ఆశీర్వాదకరంగా కనపడాలని కొనసాగుతున్నారు. అట్టి వారి వైపు చూడొద్దు. దేవుని మీద నమ్మకం. మనము దేవుణ్ణి నమ్మాం, యేసు ప్రభువుని నమ్మాం. మన విశ్వాస జీవితంలో మన విశ్వాసాన్ని కొనసాగించడానికి ఈ అబద్ధ ప్రవక్తల వైపు చూడొద్దు. వారి అబద్ధపు బోధలు వినొద్దు. వారు చెప్పే బోధలు అబద్ధం, దేవుని చెప్పే బోధ సత్యం. దేవుని మాట సత్యం. ఆ సత్యంలో మనము జీవించాలి. అందుకే చెప్పాడు అక్కడ, వారు శరీరానుసారం, మనం
ఆత్మానుసారం. మన ఆత్మను కాపాడుకుంటే మనం బాగుంటాం. లోపల ఉండే ఆత్మ చంపైందనుకో, ఒక్కోసారి ఈ ప్రాణానికి నెమ్మది లేకుండా నువ్వే చేసుకుని ఉంటావు. ఎందుకు నెమ్మది లేదు? శారీర సంబంధమైనటువంటి ఆశయాలు నెరవేర్చబడినప్పుడు నెమ్మది ఉండదు. శరీర కోరికలు ఉన్నాయనుకోండి, వారికి నెమ్మది రాదండి. ఎందుకంటే ఎప్పుడు ఆ కోరికల కొరకు ప్రాకులాట సాగిపోయినప్పుడు ఎక్కడి నుండి వస్తుందండి నెమ్మది? నెమ్మది రాదు. మనం వేసుకోకుండా మనకు నెమ్మది. ఎందుకంటే వాటి వైపు మనం చూడము, దేవుని వైపు చూస్తాం. అందుకే శరీర క్రియలను ఆత్మ తప్పివేయడం. ఎప్పుడైతే శారీరక సంబంధమైనటువంటి ఆలోచన చనిపోతూ మనం చాలా నెమ్మదిగా జీవితంలో ఏమి కష్టపడినా, ఎలాంటి సమస్యలు ఎదురైనా భయం ఉండదు. యేసు ప్రభువు అందుకే లోకంలోకి వచ్చిన తర్వాత ఒక గొప్ప మాట చెప్పాడు ఆయన. 24వ అధ్యాయం మత్తయి సువార్త 11వ వచనం చదవండి. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి, జాగ్రత్త అండి, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. మోసం. వాళ్ళ వైపు చూస్తే మోసపోతావు నువ్వు. వాళ్ళ బోధన వింటే మోసపోతావు నువ్వు. వాళ్ళ బోధన ప్రకారం సాగిపోతే నష్టపోతావు నువ్వు. యేసు ప్రభువారే చెప్పారన్నమాట, నష్టపోతారు. ఏమిటి నష్టం? కింద నష్టం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారబోతుంది. ఈ ప్రేమ, నువ్వు మంచి విశ్వాసిని కావచ్చు, కానీ ఈ అబద్ధ ప్రవక్తల యొక్క మాట వింటే నీ విశ్వాస జీవితంలో నుండి తొలగిపోయి ఆ ప్రవక్త చెప్పినట్టు జీవించాలని ప్రయత్నం చేస్తావు. నీ ఆలోచన మారిపోద్ది. దేవుని మీద నుండి దృష్టి తొలగిపోద్ది. ఆ బోధకుడి మీదకి దృష్టి పోద్ది. మా బోధకుడు క్లీన్, మా బోధకుడు చెప్తే జరుగుద్ది. మా బోధకుడు అబద్ధం. దేవుని మీద నుండి దృష్టిని తొలగించే దొంగ బోధకులు. దేవుని మీద నుండి మీ మార్గాన్ని తొలగించే దొంగ ప్రవక్తలు వీరు. 24వ వచనంలో అక్కడ ఏం రాశారు? అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలను, అబద్ధపు ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం యేసు ప్రభు నామ ధ్యాన సంఘంలో సభ్యులు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డవారు మాత్రమే ఇక్కడికి వస్తారు. లోక సంబంధులు ఇక్కడికి రాలేరు. ఈ ప్లేస్ లోకి వస్తున్నాడు అంటే దేవుని చేత ఏర్పాటు చేయబడి ఉంటాడు అంతే. ఇక్కడ కథలు ఉండవు, కాలక్షేపాలు ఉండవు, పొగడ్తలు ఉండవు, భేదం ఉండదు, ఏముండదు. అందరూ యేసు ప్రభు యొక్క బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులపై కొనసాగుతున్నారు. కనుక మనము జాగ్రత్తగా జీవించాలి. సాధ్యమైతే ఏర్పాటు చేయబడిన వారిని సహితము మోసపరచుటకు, నిన్ను మోసం చేయడానికి ఏదో అద్భుతం నీ దగ్గర చేసి చూపిస్తారు వారు. లేకపోతే నీకు ఏదో అబద్ధంగా ఏదో ఒకటి చెప్తారు వారు. మనం నమ్మిన ప్రభువు గొప్పవాడు. వ్యాధులు, బాధలు, శోధనలు, సమస్యలు, కష్టాలు, వేదనలో నుండి విడిపించే సర్వశక్తుడైన యేసు ప్రభు నమ్మాను.
ఇది మా గుడిలో బలిదొరుకుతుంది, డబ్బులు తీసుకొని డబ్బులు లెక్కేసుకుంటే డబ్బులు తీసుకుంటే జలసాగా తిరుగుతా, కీర్తనలు పాడుకుంటా, కష్టం లేదు, బాధ లేదు, ఏం లేదు, ఆనందంగా తప్ప పరలోక రంగంగా పోతారండి. వీళ్ళు మోసపోవద్దు, జాగ్రత్త. అపోస్తలుడైన పౌలు సంఘం స్థాపించబడిన తర్వాత చెప్పాడు, అనేకమైనటువంటి తోడేళ్ళు సంఘంలో ప్రవేశిస్తాయి. కష్టపడి నిర్మితమైన క్రైస్తవ సంఘము దొంగలు వస్తారు, జాగ్రత్త. వారి మాట వినొద్దు. యేసుప్రభువులో జీవిస్తున్నామా? ఆయనలోనే కొనసాగాలి. ఆయన నామాన్ని స్తుతిస్తున్నాం, ధ్యానిస్తున్నాం, ఆయనలో జీవించాలి. వారి వైపు చూడొద్దు అని ఏమంటారు? కింద చూడండి. సహితము గొప్ప సూచక్రియలు మహత్కార్యములు కనపరుచుటలో ఇదిగో మీతో చెప్పి ఉన్నాము. కాబట్టి ఎవరైనా అక్కడున్నాడు, ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడంటే వెళ్ళకుడే. ఎక్కడ ఎవరు పెట్టినా మీటింగ్ వెళ్ళకూడదు. యేసు ప్రభు నమ్మాం మనం. ఇంకా ఏమిట్లో నువ్వు జీవించు, ఇంకా బ్రతుకంతా వింటా పోతావా? కాలక్షేపమా బ్రతుకు? యేసుక్రీస్తులో జీవించు, యేసుక్రీస్తులో కొనసాగు. నీ కష్టాల్లో ఉంటాడు ఆయన, నీ బాధల్లో ఉంటాడు ఆయన, నీ సమస్యల్లో ఉంటాడు ఆయన, నీకు వచ్చేటువంటి ప్రతి కార్యంలో ఉంటాడు ఆయన. ఆయన ఉంటాడని నువ్వు నమ్ముతావు. నా ప్రభు నాతో ఉన్నాడని నువ్వు నమ్ముతావు, అంతే. మన విశ్వాసాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలండి. మన మార్గాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒక కుటుంబంతో వివాహం అయిన తర్వాత ఈ కుటుంబం బాగుండాలని కోరుకోవాలి, ఈ కుటుంబంలో అందరూ బాగుండాలని కోరుకోవాలి, ఈ కుటుంబం యొక్క మాటలు వినాలి, ఈ కుటుంబంలో ఎట్లా జీవిస్తే మంచిదో అది ఆలోచన చేయాలి. 24 తిరుగుకుంటా పోతే ఎట్లా తిన్నాం? నువ్వు బాగుపడవు. యేసయ్య అందుకే అడ్వాన్స్ చెప్పాడండి. యేసయ్య చెప్పాడు, ఎవరైనా మనుషులు చెప్తే ఈయన మాట్లాడి చెప్పాడు అని వచ్చింది. యేసు ప్రభు చెప్పాడు అన్నమాట. ఒక వేరే వెళ్తే మోసపోతారు. మీరు మీలో ఉండే ప్రేమ పెరిగిపోతుంది. ఈ విశ్వాసాన్ని అంతం వరకు కాపాడుకో. నీకు ఇచ్చిన నమ్మకాన్ని అంతం వరకు కాపాడుకో. శ్రమలు వచ్చిన, బాధలు వచ్చిన, సమస్యలు వచ్చిన, కష్టాలు వచ్చిన, వేదనలు వచ్చినా దైవ సన్నిధిలో పెట్టి దైవ సేవకులతో కలిసి ప్రార్థనాపూర్వకంగా కొనసాగుతారు. అద్భుతాలు మన జీవితాల్లో కుటుంబాలు చేస్తారు. ఈనాడు ఎందుకు కుటుంబాల్లో సమాధానం లేదంటే ఈ దొంగ బోధకుల యొక్క మాటలు విని. ఎందుకు కుటుంబాల్లో సమాధానం లేదు అంటే ఈ బోధకుల యొక్క మాట విని. బాగుపడతామని, ఆనందంగా ఉందామని భర్త అనుకున్నా ఆమె వేరే సంఘానికి వెళ్ళి నీకు సమాధానంగా ఉండని. ఎందుకంటే వారు చెప్పేది కథలు కదా. వారు చెప్పేది ఆ ఇంట్లో అంత జరిగింది, ఈ ఇంట్లో అంత జరిగింది, ఆ ఇట్లయింది, ఇట్లయిందని అన్ని మనుషుల కథలు చెప్తారు. యేసయ్య వస్తే ఎట్లా అవుతుంది చెప్పరు. యేసయ్య వస్తే సమాధానం వస్తుంది. చెప్పే యేసయ్య తన ఇంట్లో తెలుసుకున్నాడు. యేసయ్య వచ్చి ఇంట్లో నిలబడితేనే మొట్టమొదటి వచ్చింది ఏమిటంటే సమాధానం వచ్చిందని. అతిక్రమం వదిలిపెట్టేశాడండి, అన్యాయాన్ని వదిలిపెట్టేశాడండి. యేసయ్య అన్నాడు, ఇతడు కూడా ఇశ్రాయేలు జాగ్రత్తగా దేవుని వాక్యం ఏముంటే బోధిస్తానండి. దొంగ పోటు చేయను, ఇట్లా చెప్పను.
స్థిరపడ్డవాడు దేవుని రాజ్యానికి వెళ్ళాలి. భూలోకంలో జీవించిన కాలంలో ప్రతి వ్యక్తి ఆనందకరంగా, సమాధానకరంగా, ధన్యకరంగా ఉండాలి. అందరం తెలుస్తున్నారు, అందరం ఐక్యతగా ఉండాలి, అందరం దేవునికి ఘనపరుస్తూ సాగాలి. అందరము మనలో ఒక్కరికి కష్టం వచ్చినా మనమందరము కన్నీటితో ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఒకరికి బాధ వచ్చినా మనమందరం వారి కోసం ప్రార్థించే వారిగా ఉండాలి. మన జీవితాలు అలా ఉండాలి. మనం కొద్ది మందిగా ఉన్నా దిగులు లేదండి. డబ్బులు కొద్ది మందిగా ఉన్నా వచ్చేది అయ్యే వస్తాయి. వేల మంది, కోట్ల మంది ఉన్నా వచ్చేది అయ్యే ఉంటాయి. మనం ప్రభు కోసం జీవిస్తున్నామండి. మనం ప్రభువులో జీవించాలి. ఎందుకు ఈ హెచ్చరికలంటే ఇక్కడ అంత దినాల్లో భయంకరమైన ఏదేదో కొత్త కొత్త బ్యాచ్లని తయారై వస్తున్నారు. మీటింగ్లని, ఆ మీటింగ్ అని, ఇది మీటింగ్ అని, స్వస్థతని, అదని, ఇదని. ఏంటిదండి ఇదండి? దేవుని మార్గాన్ని వదిలిపెట్టేసి వీళ్ళ మార్గాలను సృష్టించుకొని మానవాళ్ళని పాడు చేస్తున్నారండి. యేసుక్రీస్తులో జీవించే వ్యక్తులు చెరసాలలో వేస్తే, చెరసాలలో ప్రార్థన చేస్తే చెరసాల పునాదులు అగ్గిపోయాయండి. చచ్చిన శవాలను తీసుకొచ్చి ఆ యొక్క నీడలో పెడితే, పేతురు నీడ కింద ఇక్కడ పెడితే చచ్చిన శవాలు వేసాయండి బయటికి. ఇప్పుడు ఏంటండి? ఎక్కడండి? మనం ప్రభువు నమ్మలేదా? ప్రభువులో జీవించడం లేదా? ఎవరికాడికి ఎందుకు వెళ్తారండి? దేనికోసం? ప్రభువు నమ్మకనా? ప్రభువును ఆరాధించకనా? ప్రభు తెలియకనా? ఎందుకు వెళ్ళాలి ఒక స్థలానికి? వెళ్ళకూడదండి. ఫస్ట్ కట్టడ అదే ఉండాలి జీవితంలో మనం తీసుకోవాలి. అందుకోసమే ఆ భక్తుడు అన్నాడు, సహనంతో నేను కనిపెట్టుకుని జీవిస్తాను, సహనంతో నేను నిరీక్షణతో ఎదురు చూస్తున్నా. సహనము అనే మాటను ఫస్ట్ మెన్షన్ చేశాడు. నేను సహనముతో అని కింద నేను అబద్ధాలు తక్కువకి చూడను, వీళ్ళ వైపు చూడదు, ఇలా చూడను, నేను నిత్యము నీ వైపు చూస్తా ఉంటాను చెప్పాడు. సహనం ప్రియులారా, ఈరోజు మన జీవితాల్లో సహనము అనేటువంటి ఆలోచన చాలా వరకు క్రైస్తవ జీవితాల్లో లేదు. సహనము అంటే ఓపిక. కొన్ని సమయాల్లో మన కుటుంబాల్లో నా సహనానికి పరీక్ష పెట్టొద్దని భర్తని హెచ్చరిక చేస్తారు, భార్యని హెచ్చరిక చేస్తారు, నా సహనానికి పరీక్ష పెట్టొద్దు. సహనానికి పరీక్ష